సిపిఎస్ రద్దు ఓపీఎస్ కావాలంటూ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఉద్యోగులు ఉపాధ్యాయులు 2,60,000 మంది తల్లి రావాలని చెప్పి తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం సిద్ధప్రజ్ఞ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ సాయంత్రం నుంచి సభ ప్రారంభమైంది. అయితే అన్ని జిల్లాల నుంచి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సిపిఎస్ రద్దు ఓపీఎస్ కావాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు ఉపాధ్యాయులు భారీ ఎత్తున ఎల్బీ స్టేడియానికి తరలి వస్తున్నారు. హైదరాబాద్లో భారీ వర్షం పడుతున్నప్పటికీ కూడా, ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నప్పటికీ కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు కోసం ఈ బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఎల్బీ స్టేడియానికి భారీ సంఖ్యలో అన్ని జిల్లాల నుంచి చేరుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. భారీ సంఖ్యలో 2,62,000 మంది, దాదాపు 2,60,000 మంది రావాలని చెప్పి తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఏదైతే పిలుపు ఇచ్చిందో ఆ పిలుపు మేరకు ఇవాళ భారీ బహిరంగ సభ అయితే జరుగుతుంది ఎల్బీ స్టేడియంలో. ఎల్బీ స్టేడియానికి భారీగా ఉద్యోగులు ఉపాధ్యాయులు తరలి వస్తున్నారు. పాత పెన్షన్ స్కీమ్ విధానం కావాలి, ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానం కావాలి, సిపిఎస్ వద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వద్దు అని చెప్పి ఎంతో కాలంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి కూడా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎంతో కాలంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో హామీ కూడా ఇచ్చింది. హామీని అమలు చేయాలి, పెన్షన్లకు సంబంధించి కానీ, వీటికి సంబంధించి ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలుకు సంబంధించి కానీ హామీలను కూడా అమలు చేయాలని చెప్పి చాలా కాలంగా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓపీఎస్ కావాలి, సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిన నేపథ్యంలో జూలై 11 నుంచి జన జాగరణ యాత్ర పేరుతో తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జన జాగరణ యాత్ర పేరుతో కూడా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున బహిరంగ సభను ప్లాన్ చేశారు. ఇందుకోసం 2-3 రోజుల నుంచే ఉద్యోగుల ఉపాధ్యాయులు తల్లి రావాలని చెప్పి కూడా తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం సిద్ధప్రజ్ఞ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభ, ఎల్బీ స్టేడియానికి జరుగుతున్న భారీ బహిరంగ సభకు ఉద్యోగులు ఉపాధ్యాయులు అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున హాజరయ్యారు. ప్లకార్డులు పట్టుకొని హాజరయ్యారు. ఓపీఎస్ ముద్దు, సిపిఎస్ వద్దు, ఓపీఎస్ఏ కావాలి, పాత పెన్షన్ స్కీమే కావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించే బహిరంగ సభకు హాజరై ఉమ్మడి ఏపీలో 2004లో తీసుకొచ్చిన ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే సిపిఎస్ ఉందో అది ఉద్యోగి మూల వేతనంలో 10% కోత కోసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 10% తీసుకొని పెట్టుబడిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టడం ఏంటి అని చెప్పి కూడా ఉద్యోగుల ఉపాధ్యాయులు, అంటే ఒక ఉద్యోగి రిటైర్డ్ అయిన మొత్తాన్ని పెన్షన్గా చెల్లించే క్రమంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ఆధారంగా నిర్ణయం ఇచ్చడం ఏంటి అని చెప్పి కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. గతంలో ఏదైతే పాత పెన్షన్ స్కీమ్ విధానం ఉందో, ఉద్యోగి మూల వేతనం నుంచి 50% తీసుకొని దాన్ని పెన్షన్గా ఇస్తూ వస్తున్న పాత పెన్షన్ స్కీమ్ విధానం, ఓపీఎస్ విధానం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానం ఏముందో 2004కు ముందు దాన్నే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. దీని నేపథ్యంలోనే జూలై 11 నుంచి జనజాగరణ యాత్రను కూడా చేపట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీ నెరవేర్చాలని చెప్పి కూడా డిమాండ్ చేశాయి. కానీ హామీ నెరవేర్చకపోవడంతో చాలా సార్లు ఇందిరా పార్కులో కానీ, హైదరాబాద్లో మహాధర్నాన్ని కూడా నిర్వహించాయి. ఇందిరా పార్కులో మహాధర్నాన్ని కూడా నిర్వహించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేకపోవడంతో జనజాగరణ యాత్రను జూలై 11 నుంచి చేపట్టాయి. తర్వాత విడతల వారీగా ఉద్యమాలు చేస్తూ, విడతల వారీగా ఆందోళనలు చేస్తూ వస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేపథ్యంలో భారీ ఎత్తున ఆందోళనకు ఇవాళ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభనైతే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో భారీ బహిరంగ సభనైతే తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం నిర్వహిస్తోంది. ఇందుకు 2,60,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు తల్లి రావాలని కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీ ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులు ఎల్బీ స్టేడియానికి తల్లి వస్తున్నారు. ప్లకార్డులు చూపిస్తున్నారు, ప్లకార్డులతో మహాప్రదర్శన నిర్వహిస్తున్నారు. సిపిఎస్ వద్దు, ఓపీఎస్ కావాలంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మధుతో వంశీ, పల్లవి టీవీ. బ్యాగ్ వేసుకొని బస్ ఎక్కి భాగ్యనగరానికి వచ్చిన నేను, అలాగే మనము అన్న ఒక్క 2 నిమిషాలు, ఒక్క 20 సంవత్సరాలు మన తల్లిదండ్రుల కోసం, నౌకరి కోసం చదివినాం, భార్య బిడ్డల కోసం 30 సంవత్సరాలు పనిచేస్తున్నాం. రిటైర్మెంట్ తర్వాత ఎవరిపైన ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన కోసం అందరూ వారికంటే